హైదరాబాద్ చాదర్ఘాట్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఏఎస్డబ్ల్యూఓ కక్ష సాధింపు చర్యలకు దిగడంతో జరిగిన ఘర్షణ పోలీస్ స్టేషన్కి చేరింది. హాస్టల్లో ఏఎస్డబ్ల్యూఓ శాంతి అక్రమాలపై అధికారులకు ఫిర్యాదు చేశారని కక్ష పెంచుకున్న ఆమె విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. ఫిర్యాదు చేసిన విద్యార్థినులపైకి తోటి విద్యార్థినులను రెచ్చగొట్టింది. దీంతో విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని ముగించేందుకు పేరెంట్స్ని పిలిపించి వారు రాగానే ఏఎస్డబ్ల్యూఓ విద్యార్థినుల తల్లిదండ్రులను రెచ్చగొట్టారు. దీంతో పేరెంట్స్ రెచ్చిపోయి తోటి విద్యార్థినులపై దాడి చేశారు. కొందరు విద్యార్థినులను చెప్పులతో కొట్టించారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఇతర విద్యార్థినులు వసతి గృహం నుంచి బయటికి వెళ్లేందుకు పరుగులు తీగా గేటుకి తాళం వేయించారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థినులు గాయపడ్డారు. వారంతా చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే హాస్టల్లో 6 years నుంచి ఈ హాస్టల్ కి నేను లీడర్ ని. ఈ హాస్టల్ ఇక్కడ అసలు లేకుండే, దీనికోసం ఒక 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ స్ట్రగుల్ చేసి తెచ్చుకున్న హాస్టల్ ఇది. అందులో నేను ఒక మెంబర్ ని. స్టిల్ నా PGPHD అవ్వడం వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకో 3-4 months అయితే నాకు స్కాలర్షిప్ వస్తుంది. స్టిల్ ఇప్పుడు లేదు. లాస్ట్ 3-4 months బ్యాక్ నాకు PG అయిపోయింది. సో అక్కడ ఇష్యూ ఏంటి అంటే లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ మాకు హాస్టల్లో ఏది చక్కగా లేదు సార్. ఎవ్వరు పట్టించుకోలేదు. వార్డెన్లు కూడా లేదు. వార్డెన్ కూడా లేకపోతే మేము రోడ్ల ఎమ్మటి సందులకు పోయి ఇక్కడున్న ఆంటీ వాళ్ళని బ్రతిమలాడి మా హాస్టల్లో ఉండండి ఆంటీ, లేరు అని పిలిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు కూడా రాకపోతే మా చేతులతో మేము